అందరికీ నమస్కారం అండి. ఈరోజు భార్యాభర్తల అనుబంధం గురించి, ఎలా ఉంటే ఆ బంధం కలకాలం నిలుస్తుందో ఆ విషయాలు ముచ్చటించుకుందాం. భార్యలపై అతి ప్రేమ పెంచుకోవడం మంచిదేనా? తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది అంటారు, కొడుకు పోతే కురివి పోతుంది అంటారు. కానీ భార్య పోతే సర్వం పోతుంది అంటారు. భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మీ నీడకొస్తుంది, మీ వంశాన్ని నిలబెడుతుంది, సంసారాన్ని నిత్యం సాగు చేసి ఫలాన్ని తెచ్చిపెడుతుంది, గృహాన్ని సైనికుల్లా కాపాడుతుంది, భర్త కీర్తి ప్రతిష్టలను పెంచేలా ప్రవర్తిస్తుంది, వృద్ధాప్యంలో కూడా చేతనైనంత సేవ చేస్తుంది. భార్య నుంచి అన్నీ అందుతాయి కాబట్టి పరమశివుడు సైతం భార్యకు అర్ధ శరీరాన్ని, గంగాదేవిని శిరస్సునందు స్థానాన్ని ఇచ్చారు. లక్ష్మీదేవిని వక్షస్థలం నందు, సరస్వతీదేవిని బ్రహ్మ ముఖం నందు స్థానాన్ని కల్పించారు. ఆ విధంగా దేవతలు తమ ప్రేమను చాటుకున్నారు. లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడు అధికుడు, కానీ శంకరుని విషయంలో అది సరికాలేదు కదా. శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరం గౌరవిస్తూనే ఉంటాడు. పార్వతితో తనకి వివాహం కాకముందు తనే స్వయంగా ఒక మారు రూపంలో, ఒక బ్రహ్మచారి వేషంలో ఆమె వద్దకు వెళ్ళి, శంకరునికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, బూడిద మాత్రమే ఒంటికి రాసుకుంటారు, ఇల్లు లేని కారణంగా శ్మశానంలోనే ఉంటాడని, నిత్యం భిక్ష కోసం తిరుగుతూ ఉంటాడని, భిక్షపాత్ర కూడా లేని కారణంగా పుర్రెను భిక్షపాత్రగా ధరిస్తాడని, ఇలా ఉన్న కాబోయే భార్యకు నిజాన్ని చెప్పిన ఒకే ఒక ప్రియుడు శంకరుడు. లోకంలో భార్యాభర్తలకు మార్గదర్శకుడు అయ్యారు. తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలరని తెలిసి, తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరం ఆమె వద్దకు వెళ్ళి భిక్ష అడుగుతాడు శంకరుడు. ఆ శంకరుని చేతిలో ఉన్నప్పుడు పుర్రె మన తల మీద పైభాగానికి సంకేతం, ఆమె పెట్టే అన్నం జ్ఞానానికి సంకేతం. కాబట్టి ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేది జ్ఞానభిక్ష తప్ప మనలా అన్నం మాత్రం కాదు. లోకంలో ఉన్న మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న శంకరుడు సైతం అన్నపూర్ణమ్మ జ్ఞానదాత. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యం సిద్ధం భక్షం దేహిచ పార్వతి. మీకు ఎంత మంచి స్థితి కలగాలి అన్నా భార్య ప్రేమతో మీరు చేసే పనికి సహాయం అందించినప్పుడే ఆ స్థాయిలో మీరు చేయగలుగుతారు. కాబట్టి భార్యను ప్రేమించటంలో తప్పు ఏమీ లేదు. ధర్మబద్ధమైన నడవడికతో భార్యను కలుపుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఆ భార్య కూడా మీకు ధర్మం నందు ఉత్తమ గతులకు వెళ్తారు. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది, కష్టంలోనూ సుఖంలోనూ తోడు ఉండేది భార్య మాత్రమే సుమి. విన్నారు కదండి భార్యాభర్తల అనుబంధం గురించి. ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.